చదివేస్తే ఉన్నమతి పోతుందంటారు. కాకపోతే తలతెక్క పెరిగిన అపరమేధావులు ఆస్తులున్నటువంటి వాళ్ళు కూడా అహంకారంతో వేస్తేటటువంటిది ఆడేటువంటిది జూదం. అర్జెంటుగా డబ్బులు సంపాదించేసుకోవాలి, లేదా తన తెలివితేటల మీదన తనకున్న నమ్మకాలతో పందాలు కాయాలి. భీమవరం వీటికి బాగా పుట్టిల్లు అయిపోయింది. ఇదివరకు కోడి పందాలు లాంటివి అంటే సరే ఏదో సంప్రదాయం అని వంక చెప్పుకోవచ్చు. ఆ మధ్యన అమెరికా అధ్యక్షుడు ఎవడవుతాడన్న దాని మీదన పందాలు కాశారు, లక్షలకి లక్షలు. చివరికి అమెరికాలో ఎవడు గెలుస్తాడన్న పందాల దగ్గర నుంచి తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి, భారతీయ జనతా పార్టీకి సింగిల్ డిజిట్ మారుతుందా లేదా, ఒకటి కంటే ఎక్కువ వస్తుందా లేదా అన్నది పందాలు కాశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రోజువారీ కథ మారిపోతుంది. ఏ స్థాయికి పందాలు పెరిగిపోతున్నాయంటే గుజరాత్ పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000కి అంటే ఇది 10 లక్షల పందెం అంట. ఒక అతను ఇప్పుడు భీమవరంలో కాసింది, ఓపెన్ ఆఫర్ చేసింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు, అక్కడ మొత్తం బీజేపీనే గెలుచుకుంటుంది అని పందెం. కాకపోతే అవతలోడు కాయడానికి ఎవరు రాలేదు సిద్ధంగా. వాళ్ళు కూడా అక్కడ కాంగ్రెస్ ఒక్క సీటైనా గెలుస్తుందని నమ్మలేకపోతున్నారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని పందాలు కాస్తున్నారు, ముఖ్యమంత్రి అవ్వడని పందాలు కాస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్కి 50 సీట్లు ఇస్తారని పందాలు కాస్తున్నారు, 25 దాటదని పందాలు కాస్తున్నారు, పవర్ షేరింగ్ ఉంటుందని పందాలు కాస్తున్నారు, ఉండదని పందాలు కాస్తున్నారు. భలే విచిత్రంగా ఉంది. డబ్బులు ఎక్కువై కాస్తున్నారా లేకపోతే తమ మీద తమకు నమ్మకం ఎక్కువై కాస్తున్నారా అర్థం కావట్లా.